కీర్తన 136వ కీర్తన, సామ్స్ 136. నేను మొదటి లైన్ చదువుతాను, ఆ తర్వాత మీరేం చెప్పాలి అంటే ఆయన కృప నిరంతరం ఉండును అన్న మాట మీరు చెప్పాలి. యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తులు చెల్లించుడి. కృప నిరంతరం ఉండును. దేవదేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లించుడి. నిరంతరం ఉండును. ప్రభువునకు కృతజ్ఞతాస్తులు చెల్లించుడి. ఆయన ఒక్కడే మహాశ్చర్య కార్యములు చేయువాడు. తన జ్ఞానము చేత ఆయన ఆకాశమును కలుగజేసెను. ఆయన భూమిని నీళ్ల మీద పరచినవాడు. ఆయన గొప్ప జ్యోతులను నిర్మించినవాడు. పగటి నేలుటకు ఆయన సూర్యుని చేసెను. రాత్రి నేలుటకు ఆయన చంద్రుని నక్షత్రములను చేసెను. ఐగుప్తు దేశపు తొలిచూలులను ఆయన హతము చేసెను. వారి మధ్య నుండి ఇజ్రాయిలును ఆయన రప్పించెను. చేయి చాచి తన బాహుబలము చేత వారిని రప్పించెను. ఎర్ర సముద్రమును ఆయన పాయలుగా చీల్చెను. ఆయన ఇజ్రాయిలును దాని నడుమ దాటిపోజేసెను. ఫరోను అతని సైన్యమును ఎర్ర సముద్రములో ఆయన ముంచివేసెను. ఆయన కృప నిరంతరం ఉండును. అరణ్య మార్గమున ఆయన తన ప్రజలను తోడుకొని వచ్చెను. గొప్ప రాజులను ఆయన హతము చేసెను. ప్రసిద్ధి నొందిన రాజులను ఆయన హతము చేసెను. అమోరీయుల రాజైన సీహోనును ఆయన హతము చేసెను. బాషాను రాజైన ఓగును ఆయన హతము చేసెను. ఆయన వారి దేశమును మనకు స్వాస్థ్యముగా అప్పగించెను. ఆయన కృప నిరంతరం ఉండును. తన సేవకుడైన ఇజ్రాయిలీయులకు దానిని స్వాస్థ్యముగా అప్పగించెను. మనము దీనదశలో ఉన్నప్పుడు ఆయన మనను జ్ఞాపకము చేసుకొనెను. మన శత్రువుల చేతిలో నుండి మనను విడిపించెను. సమస్త సజీవులకును ఆయన ఆహారం ఇచ్చుచున్నాడు. కలిసి నాతో చెప్పండి. ఆకాశమందుండు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఆయన కృప నిరంతరం ఉండును. ఆమేన్. ఈ నూతన సంవత్సరంలోకి 2026వ సంవత్సరంలోకి పరిశుద్ధాత్ముడు అనుగ్రహిస్తున్నటువంటి వాగ్దానము యోబు గ్రంథము 5వ అధ్యాయము 9వ వచనం. ది బుక్ ఆఫ్ జోబ్ చాప్టర్ 5 verse 9, which doeth great things and unsearchable marvelous things without number. కలిసి నాతో చెప్పండి ఈ వాగ్దానాన్ని. ఆయన పరిశోధింపజాలని మహాకార్యములను లెక్కలేనన్ని అద్భుత క్రియలను చేయువాడు. ఆమేన్. ప్రార్థన చేద్దాం. ఈ వాగ్దానము మన జీవితాల్లో యేసయ్య ఉంచినటువంటి వాగ్దానాల నెరవేర్పు కొరకు ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరూ కళ్ళు మూసుకొని మీ కుడిహస్తాన్ని వాగ్దానాల వైపు చూపించండి. తండ్రి, నీ ప్రేమకై వందనాలు. యేసు ప్రభువా, నీ కృపకై వందనాలు. గడిచిన కాలమంతా మా అందరి జీవితాల్లో, ప్రతి కుటుంబంలో, ప్రతి విశ్వాసి జీవితంలో, సంఘ బిడ్డలందరి జీవితాల్లో నీవు చేసిన ప్రతి మేలును బట్టి, ఉపకారమును బట్టి కృతజ్ఞతాస్తులు తెలియచేస్తున్నాం. మరణము నుండి, రోగము నుండి, బలహీనత నుండి, బంధకాల నుండి విడిపించి, తప్పించి, కాపాడి, పోషించిన దేవుడవు యేసయ్య. నీ ప్రేమకై యేసయ్య, నీ కృపకై నీకు వందనాలు. పరిశుద్ధాత్ముడా, నీ సహాయమునకై నీకు వందనాలు. మా జీవితాల్లో నీవు నెరవేర్చిన వాగ్దానాలను బట్టి, ప్రవచనాలను బట్టి నీకు వందనాలు, కృతజ్ఞతలు తెలియచేస్తూ ఉన్నాం. నూతన సంవత్సరంలోకి మమ్మలను ప్రవేశపెట్టినందుకు నీకు వందనాలు, కృతజ్ఞతలు తెలియచేస్తూ ఉన్నాం.
నువ్వు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని బట్టి నీకు వందనాలు. ఆయన పరిశోధింపజాలని మహాకార్యములను, లెక్కలేనన్ని అద్భుత క్రియలను చేయువాడు అని నీవు సెలవిచ్చావు. నీకు వందనాలు యేసు ప్రభా. ప్రతి ఒక్కరికి నీవు సిద్ధపరిచిన ప్రవచనాలను బట్టి, వాగ్దానాలను బట్టి నీకు వందనాలు. వాగ్దానాలను యేసు ప్రభు నామములో ఆశీర్వదిస్తూ ఉన్నాం. తండ్రి అయిన యెహోవా నామములో, యేసు ప్రభు నామములో, పరిశుద్ధాత్మ నామములో వాగ్దానాలు నెరవేర్చబడునుగాక. ప్రతి ఆటంకము, ప్రతి బంధకము, చీకటి అధికారము యేసు ప్రభు నామములో తొలగిపోవునుగాక. కలిసి నాతో చెప్పండి, యెహోవా ఆత్మ నా మీద ఉన్నది. యేసు ప్రభుల వారు నన్ను అభిషేకించారు దీనులకు సువార్తను ప్రకటించుటకు, బంధింపబడిన వారిని, రోగులను, బలహీనులను విడిపించుటకు, చెరలోనున్న వారిని విడిపించుటకు యెహోవా ఆత్మ నా మీదకు వచ్చి ఉన్నది. యేసు నాలో సజీవునిగా నివసిస్తున్నారు. నా జీవితానికి, నా భవిష్యత్తుకు యేసు ప్రభువని ఒప్పుకొనుచున్నాను. ఈ సంవత్సరము 2020 26వ సంవత్సరములో నా ద్వారా అనేక ఆత్మలు రక్షణలోకి వచ్చునుగాక. అనేక ప్రాంతాలకు, అనేక దేశాలకు సువార్తను ప్రకటించడానికి నేను, నా కుటుంబము ఎన్నుకోబడి ఉన్నాము అని నమ్ముచున్నాను. ఈ సంవత్సరములో అభిషేకము అధికము అగునుగాక. ఈ సంవత్సరం అంతా కృపాక్షేమములు నా జీవితములో కలుగునుగాక. ఆరోగ్యముతో, కృపలో, జ్ఞానములో, అభిషేకములో నేను, నా కుటుంబము వర్ధిల్లునుగాక. ఆర్థికపరమైన, ఆత్మీయపరమైన ఆశీర్వాదాలతో వర్ధిల్లునుగాక. యేసులో ఫలించునుగాక. అనేక జీవితాలకు ఆశీర్వాదకరముగా నేను, నా కుటుంబము ఉండునుగాక. యేసు ప్రభువులో నిత్యము ఆనందము, సంతోషము, సమాధానము, ఆశీర్వాదము కలుగునుగాక. యేసు ప్రభు నామములో జయము కలుగునుగాక. వీటన్నిటిలో అత్యధికమైన విజయము కలుగునుగాక. యేసయ్య కృపలో నా జీవితములో అధికమైన ఆశీర్వాదాలు కలుగునుగాక. నిత్యము యేసయ్య కృప ద్వారా, ప్రభువైన యేసు క్రీస్తు మూలముగా అన్ని విషయాలలో నాకు జయము కలుగునుగాక. పాపము మీద జయము, చీకటి మీద జయము, రోగము మీద జయము, ప్రతి విషయములో యేసయ్య నామములో నేను జయమును పొందుకుంటాను. జయకరమైన జీవితాన్ని కలిగి జీవిస్తాను అని నమ్ముచున్నాను. నా జీవితానికి, భవిష్యత్తుకు యేసు ప్రభు అని ఒప్పుకొనుచున్నాను. తండ్రి ప్రేమ గురించి, యేసు మరణము గురించి, పునరుత్థానము గురించి ప్రకటిస్తాను. ఈ సమర్పణ, ప్రార్థన, ఒప్పుకోలు, తీర్మానపు ప్రార్థన యేసు ప్రభు నామములో చేసి అభిషేకమును, వాగ్దానమును, ప్రవచనమును యేసు నామములో
పొందుకొనుచున్నాను తండ్రి. ఆమేన్.